నమస్తే బోసుకుమరి రోజా సల్మని గారు. ఇటీవల నిన్న తిరుపతిలో ఒక హై డ్రామా మధ్య పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వీళ్ళని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని దేవుడు ఏదో శపించేశాడు అనేటువంటి విధంగా ఆవిడ చేసినటువంటి కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ముందుగా ఈ వీడియో చూడండి. నాకు దమ్ముంది కాబట్టి స్వీకరించారు సారు. ఉండమని అక్కడ దమ్ముంటే మగవాడైతే జరగలేదని ప్రూవ్ చేయమని చెప్పండి. సిగ్గులైన అదోలు వాళ్ళు. మరి ఈమె మారిందా మారలేదా నాకైతే అర్థం కాలేదు. ఈమె నగరిలో 45,000 ఓట్ల తేడా తోడిపోయింది, గెలిచింది. ఆమె ఎమ్మెల్యే గెలిచింది 1000, 2000, 2500 ఆ మెజార్టీతో గెలిచిందేమో. ఎప్పుడు కూడా ఒక భారీ మెజార్టీలు ఎప్పుడు రాలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బాగా నెత్తిన పెట్టుకున్నాడు. నెత్తిన పెట్టుకుని మినిస్టర్లను కూడా చేశాడు. దేనికనంటే ఈ మాటల వల్లే అనుకుంటా, ఈ వాక్చాతుర్యం వల్లే అనుకుంటా. మరి నా అభిప్రాయం ఇది. మరి ఇంకా రోజా గారు ఇంక లైఫ్ లో మారరా అంటే వైసీపీ పార్టీని ఎంత పతనం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత పతనం చేస్తారు. రోజా గారు నిజంగా వైసీపీ పార్టీకి ప్లస్ అనుకుంటున్నారేమో కానీ నేను నిజం చెప్తున్నాను. నాకున్నటువంటి నా అభిప్రాయం, నా అనుభూతులు నేను చెప్తున్నాను. వైసీపీ పార్టీకి ప్రధాన శత్రువు ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా రోజా గారే అవుతారనేది నా అభిప్రాయం. నేను ఎప్పుడూ చెప్తుంటాను కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలకు కానీ వాళ్ళందరికీ ఎప్పుడూ చెప్తుంటాను, జగన్మోహన్ రెడ్డి గారు ఆషామాషిగా ఎదిగినటువంటి వ్యక్తి కాదు. ఎన్నో కష్టాలు నష్టాలు ఓర్చుకొని తండ్రి చనిపోయిన తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఆయన గతంలో ఏం చేశాడు అనేటువంటి విషయం అది ఎంత తర్వాత సంగతి. అది ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటాము, ఎవరైనా మాట్లాడుతుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి రకరకాల అందరి గురించి మాట్లాడుతుంటారు. అదంతా తీసి పక్కన పెట్టండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడినటువంటి వ్యక్తి, చాలా అంటే చాలా కష్టపడినటువంటి వ్యక్తి. ఆయనకే ఊరికే ఆషామాషిగా సీఎం సీట్ ఏం రాలేదు. ఎన్నో అవమానాల మధ్య, ఎన్నో ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో శిక్షల మధ్య, ఎన్నో మానసిక ఒత్తిళ్ల మధ్య ఎంతో శ్రమిస్తే గాని ఆయనకి ఆ సీఎం అవ్వలేదు. లాగాడు బండి విపరీతంగా, ఒంటెద్దులాగా. ఒక రకంగా చెప్పాలంటే రెండెద్దులు లేవు, ఒక ఒంటెద్దుతో ఒక మనిషి ఒక బండిని లాగాడు. అంత కష్టపడితే ఆయనకి ఆ సీట్ వచ్చింది, అంటే ఆ సీఎం అయ్యారు. ఆయన పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాడు గ్రౌండ్ లెవెల్ వరకు. పార్టీ పెట్టినటువంటి కొత్తల్లో వైసీపీ పార్టీ కూడా అవమానాలు జరగలేదని కాదు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఏదన్నా చేసుకుంటే జెండా కూడా పీకి పారేసి వైసీపీ పార్టీని, ఆ వైసీపీ కార్యకర్తలను తరిమేసినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మరి అలాంటి వైసీపీ పార్టీ అంత బిల్డ్ అంత చేసుకున్నటువంటి, అంత కష్టపడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆ పార్టీని ఏం చేయదలుచుకున్నారు ఇల్లేదని నాకు అర్థం కాలేదు. అసలు రోజా గారు లాంటి వాళ్ళు వైసీపీ పార్టీకి చేసినటువంటి మంచిగా చెడా ఇది. సరే, నిన్న గోవుచాలకు తిరుమలలో గోవుచాలకు సంబంధించి అవి గోవులు చనిపోయాయట. ఓకే, దాని మీద ఏదన్నా ఒక నిరసన తెలియజేయటము, ఒక ధర్నా చేయటము, లేకపోతే ఒక సభకు పిలిపి ఇవ్వటము, ఏదైనా చేస్తే దానికి ఒక లెక్క పత్రం ఉంటది, ఇదిగో ఇట్లా చేస్తున్నారు అనేటువంటి విధంగా. సరే, దాని గురించి తర్వాత మాట్లాడదాం, గోవులకు సంబంధించి తర్వాత మాట్లాడదాం. కానీ ఏం విషయంలో అలా కాదు, అక్కడికి వెళ్ళి కూర్చొని ఆ ప్రెస్ ముందు మాట్లాడినటువంటి మాటలు, ఏది పవన్ కళ్యాణ్ గారిని దేవుడు శిక్షించేసేటంట కోపంతో. అంటే తిరుమలలో అపచారాలు జరుగుతున్నాయంట, వీళ్ళు అపచారాలు చేస్తున్నారంట. నాకు తెలిసి ఇప్పుడు నగరిలో 45,000 ఓట్ల పైన ఇంతవరకు ఎక్కడ లేదు, చరిత్ర లేదు, ఇదే ఫస్ట్ టైం. అంత భారీ డిజాస్టర్ తోటి ఓడిపోయారు కదా. పార్టీ ఓడిపోయింది, తాను ఓడిపోయింది. మరి ఇప్పుడు మీరు రోజు నాకు తెలిసి వారానికి ఒకసారి తిరుమల వెళ్ళి వచ్చేవాళ్ళు కదా, మీతో పాటు చాలా మందిని తీసుకుని వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు కదా మీరు. మరి దేవుడు మిమ్మల్ని ఎందుకు శిక్షించాడు? దేవుడు మిమ్మల్ని శిక్షించినట్ట? మరొకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఇప్పుడు ఆ చిన్న బిడ్డ మీద, నేను ఆమె పేరు ఎత్తట్లేదు కాబట్టి నేను పేరు ఎత్తట్లేదు, చిన్న బిడ్డ మీద కూడా మాట్లాడుతున్నారంటే ఇది ఎంత అసహ్యకరమైనటువంటి విషయం. ఇప్పుడు ఆడవాళ్ళలో, తల్లుల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత వైసీపీ పార్టీలో రాదా? వైసీపీ పార్టీ మీద రాదా? ఖచ్చితంగా వస్తుంది. రోజా గారు ఇప్పుడు ఈ బూతులు తిరగటం వల్ల, ఇప్పుడు ఇట్లా మాట్లాడటం వల్ల మగోడైతే మగోళ్ళు అని మాట్లాడుతుంది. మరి ఈ విధంగా మాట్లాడుతుంటే ఎవరు హక్కును చేర్చుకుంటారు వైసీపీ పార్టీని? ఇట్లాంటి నాయకుల వైసీపీ పార్టీలో ఉందనేటువంటి కోణంలో అసహించుకోరా? ఇది పార్టీకి మంచి చేస్తున్నట్ట, జగన్మోహన్ రెడ్డి గారి కష్టానికి విలువిచ్చి మంచి చేస్తున్నట్ట, లేకపోతే పార్టీని ఇంకా దిగజారుస్తున్నట్ట? కార్యకర్తలు ఒకసారి ఆలోచించుకోవద్దా? ఇప్పుడు పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలంటే ఆయన చుట్టూ ఉండేటువంటి నాయకులు ఎంత బాగుండాలి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, రోజా గారు బయటకు వెళ్ళి అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయదా? ఇంకొక పార్టీలోకి వెళ్తే, ఇంకో పార్టీలోకి వెళ్ళి జాయిన్ అయితే చేయదా? ఖచ్చితంగా చేస్తుంది. కాబట్టి కార్యకర్తలు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మా నాయకుడు, మా పార్టీ, దీనికి ఎవరైతే భంగం కలిగించేలా ఉంటారో వాళ్ళు తీసి పక్కన పెట్టేయడమే, చేసేదేం లేదు. లేకపోతే పార్టీ నాశనం అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారి కష్టం నాశనం అయిపోతుంది, పార్టీ లేకపోతే ఎట్లా? కాబట్టి రోజా గారు ఈ మగోళ్ళు, చిన్న బిడ్డలను టార్గెట్ చేయటాలు,
నిజంగా ఆ బిడ్డకి దేవుడు దయ ఉంది కాబట్టి ఆ ప్రాణాపాయం అనేటువంటి అదేం చిన్న చితక యాక్సిడెంట్ ఏం కాదు, పెద్ద యాక్సిడెంట్. ఒక అబ్బాయి కూడా చనిపోయినప్పుడు వార్తలు చూసాం కదా మనం. అంటే పిల్లలు చనిపోయే అంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ అది. మరి ఆ సిచ్యువేషన్ నుంచి ఏమి కాకుండా ఆ అబ్బాయి బయటపడ్డాడు అని అంటే మరి దేవుడు దయ కాకపోతే ఏంటి? ప్రమాదంలో ఉన్నప్పుడే కదా దేవుడు కాపాడేది. మనిషికి ప్రమాదాలు రావటం, బాధలు రావటం, కష్టాలు రావటం సర్వసాధారణం. భగవంతుడికి రాలేదా కష్టాలు? శ్రీరాముడికి రాలేదా కష్టాలు? కృష్ణుడికి రాలేదా కష్టాలు? ఎవరికి ఏ దేవుడు ఈ భూమి మీద తిరిగినటువంటి ఏ దేవుడికి కష్టం రాలేదు? ప్రతి ఒక్కరికి. అంటే మేము భగవంతుళ్ళం, మేము భగవత్ స్వరూపులం, కానీ మానవ జన్మగా పుట్టాము, మాకు అసలు కష్టాలు రాలేదనేటువంటి దేవుని ఒకరిని చూపించండి. మనుషులకి కష్టాలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి తప్పిస్తారు చూసావా? దేవుడు తప్పిస్తాడు. దేవుడు తప్పించేది. మరి ఎవరు తప్పిస్తారు? మనకి ఎవరున్నారు? మనకుంటే మనకి భగవంతుడు, మన భగవంతుడికి చెప్పుకుంటాం, లేకపోతే మన పని మనం చేసుకుంటాం. మనకి ఏదైనా కష్టం వస్తే దేవుడు అంటాం, అంతే కదా. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు బయటేస్తారు? దేవుడు బయటేస్తాడు. ఎవరు నమ్ముకున్నటువంటి నమ్మకాన్ని బట్టి వాళ్ళకు ఉంటది. మరి దేవుడు ఇప్పుడు లార్డ్ శ్రీరామ ఆయనకి ఎన్ని కష్టాలు, వాటన్నిటి నుంచి రాముడికి అంటే మామూలుగా దేవుళ్ళకే తప్పలేదు కష్టాలు. అంటే మనిషికి కష్టాలు ఉంటాయి అనేది సింబాలిక్. అది వాటి నుంచి నువ్వు బయటపడాలంటే భగవద్గీత చెప్తుంది కదా, బయటపడాలంటే ఏకైక మార్గం దేవుడే. మరి కర్మ సిద్ధాంతంగా ఇవన్నీ ఏం చెప్తున్నాయి? మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం, మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, భగవంతుడు చూసుకుంటాడు, అంతే. నీకు సంబంధం లేదు అసలు. అలాగే ఈ రోజు ఆ బిడ్డ అంత సురక్షితంగా బయటకు వచ్చాడు అంటే ఏమీ కాకుండా బయటకు వచ్చాడంటే మరి భగవంతుడి ఆశీర్వాదం కాకపోతే ఏంటిది అది? మరి ఇంత చిన్న లాజిక్ లేకుండా చిన్న పిల్లల మీద కూడా రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే నిజంగా ఇది వైసీపీ పార్టీకి మంచిదా చెడ్డదని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. లేకపోతే ఎవరి కర్మ లేదు. అయ్యో.